నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు భారతీయులు బస్సులో బయలుదేరారు. ఎందుకంటే కువైట్ నుంచి సౌదీ అరేబియాకు బస్సుకు వెళ్ళి అక్కడి నుంచి విమానం ద్వారా ఇండియాకి అయితే చేరుకుంటారు. వివరాల్లోకి వెళితే కువైట్లో ఒక ముఖ్యమైన మానవతా ప్రయత్నంలో భాగంగా కొనసాగుతూ ఉన్న ప్రాంతీయ ప్రయాణ సవాళ్ల కారణంగా కువైట్లో చిక్కుకుపోయిన భారతీయుల మొదటి బృందం బయలుదేరటానికి భారతీయ ప్రవాసీ పరిషత్ కువైట్ విజయవంతంగా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుత ప్రయాణ అడ్డంకులను అధిగమించేందుకు చేపట్టిన ఒక ప్రత్యేక సమన్వయ ప్రయత్నాలలో భాగంగా అత్యవసర వైద్య మరియు వ్యక్తిగత అవసరాలు ఉన్న వ్యక్తులతో కూడిన ఈ బృందం ఈరోజు కువైట్ నుంచి బయలుదేరింది. ఈ ప్రాంతంలో ఆకాశాన్నంటుతూ ఉన్న విమాన ఛార్జీలు, పరిమిత విమానాల లభ్యత వంటి తీవ్రమైన ప్రయాణ సంక్షోభానికి ప్రతిస్పందనగా ఈ చొరవ తీసుకోబడింది. ఈ సవాళ్లను పరిష్కరించడానికి బీపీపీ ప్రత్యేకంగా కొచ్చికి ప్రయాణాన్ని లక్ష్యం చేసుకొని సౌదీ అరేబియా మీదుగా ఒక ట్రాన్సిట్ మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఇండిగో ఎయిర్లైన్స్తో కలిసి పనిచేసింది. అవసరమైన ప్రయాణ అనుమతులు మరియు ట్రాన్సిట్ వీసాలు పొందడంలో చురుకైన జోక్యం చేసుకోవడం ద్వారా ఇండియన్ ఎంబసీ ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించింది. ఈ సమన్వయం వల్ల రవాణాపరమైన పరిమితులు ఉన్నప్పటికీ ప్రయాణికులు భారతదేశంలోని తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకోగలిగారు. బీపీపీ ప్రధాన కార్యదర్శి హరి బాలరామపురం తెలిపిన వివరాల ప్రకారం అత్యవసర ప్రయాణం అవసరమైన వారికి మా సంస్థ ప్రాధాన్యతనిస్తూ ఉందని చెప్పేసి, ప్రస్తుతం ప్రవాసులకు ప్రధాన సవాలు టికెట్ల ధరల్లో భారీ పెరుగుదలే అని చెప్పేసి, ప్రస్తుతం ఒక స్వచ్ఛంద సంస్థగా ఈ భారాన్ని తగ్గించడం మా కర్తవ్యం అని మేము నమ్ముతూ ఉన్నాము. ఈ మొదటి బృందంలో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. తదుపరి బృందం కోసం ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. కువైట్లోని భారతీయ సమాజానికి సేవ చేయడానికి భారతీయ ప్రవాసీ పరిషత్ పనిచేస్తూ ఉందని చెప్పేసి 20 మంది భారతీయులు సౌదీ అరేబియాకి అయితే వెళ్ళారనమాట. అక్కడ నుంచి ఇండిగో ఎయిర్లైన్స్ ద్వారా వాళ్ళైతే భారతదేశంలోని కొచ్చికి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే భారతదేశం నుంచి ఒక ప్రత్యేక బృందం అయితే ఇండియాకు బయలుదేరి వెళ్ళింది. ప్రస్తుతం కువైట్ లో ఎవరైతే అత్యవసరంగా ఇండియాకు వెళ్ళవలసిన వారు ఉన్నారో అటువంటి వారిని గుర్తించి భారతీయ ప్రవాసీ పరిషత్ వాళ్ళు మనం చూసుకుంటే ఇండియాకు పంపిస్తున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.